ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈరోజు వేల కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జతో అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారనుకున్నావా? ఈరోజు నీ పత్రికల్ని, ఈరోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించేదానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో నువ్వు దోచుకున్న దోపిడీకి, ఈరోజు నీకు ఇచ్చిన నీ ఆఫీసులకి, అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు ప్రతిసారి అధికారంలో వచ్చిన తర్వాత నీకు కట్టబెడుతున్నాడో వాటిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు రాసిచ్చే రాతలు రాయటం, చంద్రబాబు నాయుడు రాసిచ్చే బూతు మాటల్ని రాస్తూ విషపత్రికలాగా విషం చెబుతున్నావు. ఇది ఇంతటితో ఆపుకపోతే ఖచ్చితంగా మహిళలందరం నీ కొవ్వు దించుతామని కూడా రాధాకృష్ణ హెచ్చరిస్తున్నాను. రాధాకృష్ణ కూతురికి, చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈరోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేసాం. కానీ ఇక మేము మొదలు పెడితే మీరంతా బయటకు కూడా అడుగు పెట్టలేక సిగ్గుతో చచ్చిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి మహిళల గురించి తప్పుడు రాతలు రాసిన, మహిళల గురించి తప్పుడు ప్రసారం చేసిన, లేదా మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు వాగితే మాత్రం ఆంధ్రజ్యోతి ఆఫీస్నే తగలబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. మళ్ళీ మా రోజాకి వచ్చేసింది అనమాట. రోజాకి ఏం మాట్లాడుతుందంటే ఒక భయంతో కూడినటువంటి మాటలు వచ్చేస్తున్నాయి అనమాట అక్కకి. ఎందుకో తెలిసిన నగరిలో బాబు గారు వచ్చేసి మీటింగ్ పెట్టారనమాట. అక్క గతంలో ఇంతకు ముందు చేసినటువంటి ఇక్కడ ఏవైతే ఆవిడ ఎలా నగర ప్రజలు దోచుకున్నారో వాళ్ళ దగ్గర ఏదో చేస్తామని చెప్పేసి డబ్బుని, అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయా అని చెప్పేసి మా అక్క భయపడుతూ ఆ భయంలో వచ్చేసినటువంటి కొన్ని మాటలు మాట్లాడుతుంది. ఏమంటుంది అని అంటే, ఈ రోజు నువ్వు నగరంలోకి వెళ్ళి మీటింగ్ పెట్టావు కదా, నగర ప్రజలు తరిమి కొట్టాలి అని మాట్లాడుతుంది. దేనికి తరిమి కొట్టాలి? అసలు నగరకి నువ్వేం చేసావు? నువ్వు ఎమ్మెల్యే గానో ఎంపీ గానో లేకపోతే ఏదో పని నీకు చేసినప్పుడు నువ్వు ప్రజల క్షేమం గురించి పట్టించుకోకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా షోల్కి వెళ్ళి డాన్స్ వేసిన బ్రతుకు నీది. నువ్వు కూడా ప్రజల గురించి, ప్రజాక్షేమం గురించి ఈ రోజు బాబు గారిని ప్రశ్నించే ఇదైపోయావు. ఎక్కడైనా బాబు గారు వెళ్ళి ఏదైనా షోలో ఇలాగ డాన్సులు వేశారా? లేకపోతే పదవిలో ఉన్నప్పుడు మొత్తం వదిలేసి షోలోకి వెళ్ళి ఏకలో పక్కపక్కలు నవ్వారా? ఏం చూసుకొని మాట్లాడుతున్నావు? నీ వెనకాతలో ఉండే నువ్వు చూసుకోకుండా ప్రజల సంక్షేమం గురించి బాధపడుతూ దావుస్లోకి వెళ్ళి ఏం తీసుకురావాలని మాట్లాడుతున్నావు? చలికంతా వణికిపోతాము, చచ్చిపోతాము. అసలు వెళ్లకుండానే ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అంత వయసులో కూడా దావుస్లోకి వెళ్ళి రాష్ట్రానికి అభివృద్ధి కోసం కంపెనీస్ తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావడానికి పోయినటువంటి బాబు గారు ఎక్కడ? నక్కకి నాగలోకానికి కూడా తేడా లేదు. అయినా కూడా నువ్వు మాట్లాడతావు బాబు గారి గురించి. టీడీపీలో పుట్టి టీడీపీలో నీ బ్రతుకును స్టార్ట్ చేసి ఈ రోజు టీడీపీ గురించి మాట్లాడుతున్నావు చూడు. బా, నీకు అసలు నిజంగా లవ్ యూ అక్క, నిన్ను మెచ్చుకోవాలి అసలు. మళ్ళీ ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. సిగ్గనిపించట్లేదు ఇలా మాట్లాడడానికి? నీకు కొంచెం కూడా మనస్సాక్షి అనేది లేదా? మీకు సాక్షి మాత్రమే ఉంది, మనస్సాక్షి ఎందుకు ఉంటుంది? మీ దిక్కుమాలను వాగడంతా వాగడానికి అదొక అక్కడ మాట్లాడతారనమాట. అది మాత్రమే సాక్షి, అక్కడే మాట్లాడతారు మీరు. మళ్ళీ ఇంకా ఏమేమో మాట్లాడుతున్నావు ప్రజల సొమ్మున. ఇంకొక విషయం చెప్పనా, మీ అన్న ఒక్కరోజు లంచ్ ఖర్చు ఎంత తెలుసా? 72,000 అంట ఒక్కరోజు లంచ్కి. మొత్తం రోజు ఖర్చు 2,10,000 మీ అన్న. ఇది లంచ్ గాని టిఫిన్ గాని 3 పూటలు తిన్న ఖర్చు. ఎవరి ఖర్చు పెడుతున్నాడు? ఎవరి ఖర్చుతో పెట్టి తిన్నాడు? ఎగ్ పఫల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. అదేంటో అనుకున్నా, అది వాస్తవమే. అప్పుడు ఎక్కడికి పోయావు నువ్వు? షోలో కూర్చొని నవ్వుతూ ఉన్నావా? అప్పుడు కళ్ళకి కనిపించలేదా?
అది ప్రజల సొమ్ము, అలా తినకూడదు అనేసి మళ్ళీ నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నవ్విపోతారక్క నువ్వు మాట్లాడే మాటలకి. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి మాట్లాడతావమ్మా. నిన్ను యాక్ట్ చేయమనింది తెర మీదనే, ప్రజల్లోకి వచ్చి యాక్ట్ చేయమని చెప్పలే నిన్ను. నువ్వు ప్రజల్లోకి వచ్చి కూడా నాటకాలు వేస్తావంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండరు. అలా నాటకాలు వేసినందుకే ఆడదాం ఆంధ్రాకి కొన్ని కోట్లు స్వహా చేసినందుకే తరిమి కొట్టారు నగరి ప్రజలు. డిపాజిట్లు కూడా రాలే నీకు. మళ్ళీ నువ్వు కూడా వచ్చి మాట్లాడతావు నీ యొక్క ఇదికి. సో సిగ్గుగా అనిపించట్లేదు? ఎప్పుడు ఇలా మాట్లాడబాక. ఉందాతన రాజకీయాలు చెయ్యని చెప్పేసి ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే ఉన్నా, ఇప్పుడు చెప్తున్నా. ఓకే సరే, ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని ఉందాతన రాజకీయాలు చేయని ఒక చెల్లెల్ని నీకు చెప్తున్నా. ఇంటే బాగుపడతాం, వినకపోతే నీ కర్మ. అదక్క. సరే ఉంటా, బాయ్.